ప్రేమ. చాప్టర్ 10. కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై. ఆంటీ, మీరు కూడా ఇక్కడే ఉండగలరా? బాధాకరమైన ముఖంతో అడిగింది మీరా. లేదు డియర్, మా ఇద్దరి వ్యాపారాలు ఢిల్లీలో ఉన్నాయి. మేము ఇక్కడ ఉండలేము. కృష్ణ తన కెరియర్ ప్రారంభించాడు. మరియు మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. అది చాలా బాగుంటుంది. ముందు నేను అతనిని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను, కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను గుండె నిండా తృప్తితో చేతులు పట్టుకొని చెప్పింది రాజేశ్వరి. సరే ఆంటీ, మామయ్యను చూసుకో అంటూ నవ్వింది. మీరా, ఇక నుండి నువ్వు నన్ను అమ్మ అని పిలువు. ఇది నా స్ట్రిక్ట్ ఆర్డర్ అంది సీరియస్గా మొహం పెట్టుకొని. సరే అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకుంది. ఆమె చెంపలు కొట్టి బొట్టు సర్దుకుంది. మీరా ఆమెకు ప్యాకింగ్ చేయడంలో సహాయం చేసింది. మరి పెళ్ళై వారం రోజులయ్యింది. 2 రోజుల క్రితం విశ్వ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి అక్కడే ఉండిపోయింది కొన్ని ఆచారాల కోసం, మీరా మరియు కృష్ణ కోసం. అమ్మ ఆలస్యం అవుతుంది, నువ్వు రెడీనా? కృష్ణ తన గదిలోకి వచ్చి మీరా రాజీ అక్కడ కూర్చున్నట్టు కనిపించారు. అమ్మ, మనం స్టార్ట్ అవుదామా అని అడిగాడు. ఆమె తల ఊపింది. ఆమెను పంపించేందుకు మీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నాం? తిరిగి వస్తున్నప్పుడు అడిగింది మీరా. సర్ప్రైజ్ అని కన్నుగొడుతూ బదులిచ్చాడు చిరునవ్వుతో అతనిని చూస్తూ. ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక ఇంటి ముందు ఆగాడు. మీరా కార్ దిగి సంతోషంతో ఇంటి వైపు చూస్తూ అతని వైపు చూసింది. ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. అందమైన ఇల్లు చూసి మూగబోయింది. ఇది చాలా పెద్దది లేదా చిన్నది కాదు. ఆమె తన భవిష్యత్తు ఇంటి గురించి కలలు కన్నట్టే. ఇంటి ముందు అనేక సుందరమైన పూలతో కూడిన పెద్ద విశాలమైన తోట ఉంది మరియు గడ్డి చాలా చక్కగా పెంచబడింది. ఇది రూపాన్ని మరింత అందంగా మరియు ఆహ్లాదకరంగా చేసింది. పూల సువాసనతో మొత్తం స్థలం నిండిపోయింది. ఇది స్వర్గపు అనుభూతిని ఇచ్చింది. ఇంటికి 2 అంతస్తులు ఉండేవి. మొదటి అంతస్తులో ఒక విశాలమైన హాల్ మరియు ఒకవైపు పెద్ద వంటగది డైనింగ్ హాల్తో జత చేయబడింది. మరోవైపు 2 పడకల గదులు, పూజ గది ఉన్నాయి. మొదటి అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్ మరియు దాని సమీపంలో మరొక గది, స్టోర్ రూమ్ కూడా ఉండేది. ఆమె మాస్టర్ బెడ్రూమ్ని చూసింది. గది చాలా పెద్దది. వైట్ కలర్లో పెయింటింగ్ చేయబడింది మరియు సాయంత్రం చంద్రకాంతితో గదిని నింపే పెద్ద కిటికీ ఉంది. కిటికీలో నుంచి తోట కనిపిస్తుంది. గదిలో కింగ్ సైజ్ బెడ్, చక్కగా తయారు చేయబడిన వాకిన్ క్లోజెట్ మరియు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. కర్టన్స్ వాల్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని వాల్ పెయింటింగ్స్ ఆ రూమ్కి ఇంకా అందాన్ని యాడ్ చేశాయి. అతను ఆమెను బాల్కనీకి తీసుకువెళ్ళాడు. ఆమె అక్కడ నిలబడి చెట్లతో అందమైన గార్డెన్ని చూసింది మరియు కాంపౌండ్ వాల్ వెనకాల పిల్లల పార్క్ ఉంది. మీరా అంతా ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఎప్పుడు అలాంటి ఇంట్లో ఉండాలని కలలు కనేది మరియు చివరికి ఆమె తన కలల్లో ప్రయాణించినట్టు అనిపించింది. నా ప్రియమైన భార్య, ఇది మన కొత్త ఇల్లు మరియు మనం మన అందమైన వివాహ జీవిత అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము ఇక్కడే. నీకు నచ్చిందా? ఆశగా అడిగాడు. నాకు నచ్చింది కృష్ణ అంది ఆనందంగా అతనిని కౌగిలించుకుంటూ. నా కోరిక ప్రకారం ఈ ఇంటిని ఎలా డిజైన్ చేశావు? ఆశ్చర్యంగా అడిగింది. మాయ సహాయం తీసుకున్నాను. ఆమె దీని గురించి మాత్రమే నాకు చెప్పింది. మాకు ఇప్పటికే ఈ ఆస్తి ఉంది మరియు ఇక్కడ ఇల్లు నిర్మించాలని ప్లాన్ చేశాము మరియు నేను నా కోరిక గురించి అమ్మ మరియు నాన్నలకు చెప్పాను. వారు కూడా అంగీకరించారు అని అతను నవ్వుతూ చెప్పాడు. యు ఆర్ సో స్వీట్ అంది అతని బుగ్గలు లాగుతూ. ఆమె సంతోషకరమైన ముఖం చూసి నవ్వాడు. అతను తన జీవితంలోకి రావడం నిజంగా అదృష్టంగా భావించింది. అతనికి చాలా పెద్ద ఇల్లు ఉంది. అక్కడ వారిద్దరూ ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఆమె సంతోషం కోసం ఈ ఇంటిని నిర్మించాడు. ఆమెను సంతోష పెట్టేందుకు ఆమెతో పాటు అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి వ్యక్తిని పొందడం తన అదృష్టంగా భావించింది. అతను ఆమె వైఖరిని గమనించాడు. ఏమైంది మీరా, సడన్గా ఏడుస్తున్నావని అడిగాడు. నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం అని తన మనసులో మాట చెప్పింది. నీలాంటి అమ్మాయిని పొందడం నా వల్లే అన్నాడు ఆమెతో తన నుదుటిని ఆడిస్తూ. ఆమె నవ్వింది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను మీరా, కానీ నువ్వు నన్ను వదిలి ఎప్పుడూ నన్ను ద్వేషించలేదు. అందుకు మాత్రం ప్రతి సెకండ్ నిన్ను సంతోష పెట్టాలి. ఇది ప్రారంభం మాత్రమే అని మనసులో అనుకున్నాడు. సరే, మన సామాన్లు ఇక్కడికే తెచ్చుకుందాం రండి. ఇతర ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి అన్నాడు నవ్వుతూ.
ఆమె ఆనందంతో తల ఊపింది. తమ పాత ఇంటికి చేరుకున్నారు. మీరా ఇంకా తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుంది ఊహించి. అది ఆ పరిస్థితిలో సహాయపడింది. ఆమె కొన్ని వస్తువులను ప్యాక్ చేసింది మరియు 1 గంటలో ప్యాకింగ్ పూర్తి చేసింది. అతను కూడా అలాగే చేశాడు మరియు ఇద్దరు తమ కొత్త ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే అమ్మ నుండి ఫోన్ వచ్చింది. ఆమె వారి కొత్త ఇంటి గురించి చెప్పింది మరియు ఆమె తల్లి కొత్త ఇంటి గురించి తనకు కూడా తెలుసని చెప్పి ఆమెను ఆశ్చర్యపరిచింది. అయ్యో, అలాంటప్పుడు నాకే తెలియలేదా అనుకుంది. మీరా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను డియర్, ఆమె అమ్మ చెప్పింది. చెప్పు అమ్మ, నవ్వుతూ అడిగింది. అంటే మీ ఇద్దరు ఈ నెల మొత్తం విడివిడిగా ఉండాలనుకుంటున్నారు అంది తల్లి తడబడుతూ. మొదట మీరాకి తను చెప్పింది అర్థం కాలేదు. అప్పుడు జానకి స్పష్టంగా చెప్పింది. ఇది ఆదిమాసం కొత్తగా పెళ్ళైన జంటలు ఈ నెలలో కలిసి ఉండకూడదని మా పూజారితో సలహా అడిగాను. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో 1 నెల ఉండు మీరా. నేను ఇప్పటికే రాజీతో చెప్పాను. ఆమె అల్లుడితో తెలియజేస్తానని చెప్పింది. మీరాకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. సరే అమ్మ, నేను అతనితో మాట్లాడుతాను అని సమాధానం చెప్పి కాల్ ముగించింది. ఆమె అతని గురించి ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది. అతను వారి పెళ్లి కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ వారి పెళ్లి రోజు నుండి ఆ ఆచారాల వల్ల ఒక్కరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం దొరకలేదు. ఈరోజు అతను ఆమెను సంతోష పెట్టడానికి చాలా చేశాడు. కానీ ఆమె అతనిని బాధ పెడుతుంది. ఈరోజు మాత్రమే వారిద్దరూ ఒంటరిగా మిగిలిపోయారు మరియు వారి కొత్త నయనాన్ని సమయం వచ్చింది. కానీ ప్రతీది కూలిపోయినట్టు అని ఆమె అనుకుంది. ఏంటి ప్రియతమా, ఇంత లోతుగా ఆలోచిస్తున్నావు? అతను ఆమె దగ్గర కూర్చున్నాడు. ఆమె సంకోచం మరియు విచారంతో అతనిని చూసింది. ఓయ్, ఏమైంది? ఆమె దగ్గర కూర్చొని అడిగాడు. అమ్మ నీతో ఏమైనా మాట్లాడిందా? తడబడుతూ అడిగింది. దేని గురించి? ఆమెను చూస్తూ అడిగాడు. ఈ నెల ఆచారాల గురించి. ఆమె అతని కళ్ళల్లోకి చూడకుండానే చెప్పింది. ఆ సమయంలో అమ్మ నుండి కాల్ వచ్చింది. హాయ్ అమ్మా, మీరు చేరుకున్నారా అని అడిగాడు. 15 నిమిషాల తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరా ఊహించింది. దిగులు మొహం పెట్టుకొని వాళ్ళ గదికి వచ్చాడు. ఆమె దగ్గర కూర్చొని ఆమె ముఖం చూశాడు. ఆమె అతని విషాద ముఖాన్ని చూడలేకపోయింది. ఆమె అతని ముఖాన్ని కప్పి అతనిని చూసి నవ్వింది. కానీ అతను తిరిగి నవ్వలేదు. నీ వస్తువులు ఏం అన్ప్యాక్ చేయకు. నేను మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. తొందరగా పడుకో, పొద్దున్నే రెడీ అవ్వు, గుడ్ నైట్ అంటూ బయలుదేరబోతుంటే ఆమె అతని చేయి పట్టుకుంది. కానీ అతను తిరగలేదు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి వెనక నుండి కౌగిలించుకుంది. నా అబ్బాయికి ఎందుకంత కోపం అంది నెమ్మదిగా. నాకు కోపం లేదు, వెనకకి తిరగకుండానే సమాధానం చెప్పాడు. ఆమె అతని ఎదురుగా వచ్చి అతని ముఖం చూసింది. అది చాలా నిరాశగా ఉంది. ఆమె అతని గడ్డం పైకెత్తి చివరకు అతను ఆమె ముఖం చూశాడు. ఐ విల్ మిస్ యూ అని అతను చాలా విచారకరమైన స్వరంతో పలికాడు. అది ఆమె హృదయాన్ని పూర్తిగా కరిగించింది మరియు ఆమె మాటలు లేకుండా నిలబడిపోయింది. సరే, నువ్వు బాగా పడుకో, నేను పక్క గదిలో పడుకుంటాను అన్నాడు. ఆమె అతనిని కళ్ళతో చూసింది. ఏమిటి అని అడిగాడు. నేను ఒంటరిగా నిద్రపోను. నీకు తెలుసుగా నాకు చీకటి అంటే భయం అని. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేస్తున్నావు? నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నావా అని అబద్ధపు కోపంతో అడిగింది. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చిరాకు పడ్డాడు. నువ్వు పడుకునే గదిలోనే పడుకుంటాను అంది కఠినంగా. మనం విడిపోవాలని మీ మమ్మీ మాత్రమే చెప్పింది. అతను కూడా కఠినంగా సమాధానం చెప్పాడు. అదేమిటో నాకు తెలియదు. రేపు మాత్రం అక్కడికి రమ్మని చెప్పింది. ఈ రోజు గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి నువ్వు ఇక్కడే పడుకో, లేదంటే ఈరోజు నేను నిద్రపోను అంది కోపంగా. అతను కోపంగా ఆమె ముఖం వైపు చూశాడు. కానీ ఆమెను చూడగానే అతని బాధ అంతా మాయమైంది. రండి పడుకుందాం. మన కొత్త ఇంట్లో ఇది మన మొదటి రోజు. ఈ మధురమైన క్షణాలను మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి చిన్నపిల్లల్లాగా ఉండకండి. మరియు నేను కూడా నా టెడ్డీని మా ఇంట్లో వదిలిపెట్టాను. కాబట్టి ఖచ్చితంగా నాకు నా దగ్గర ఎవరైనా కావాలి అని ఆమె చెప్పింది. మరోవైపు తిరిగాడు. అతను నవ్వి ఆమె వెనక నుండి కౌగిలించుకున్నాడు. నవ్వింది మరియు చివరకు అతను సాధారణంగా అయ్యాడు. ఇద్దరు డిన్నర్ చేసి బాల్కనీలోని పెరటి అందాలు చూస్తూ కాసేపు గడిపారు. అతను కొన్ని యాదృచ్ఛిక విషయాల గురించి మాట్లాడుతుండగా మీరా అతని ఒడిలో పడుకొని వింటుంది. ఆమె మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
అతను ఆమె నిద్రపోతున్న ముఖం చూసి నవ్వి ఆమెను వారి గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆమెను మంచం మీద పడుకోబెట్టి మెత్తటి వైట్ బ్లాంకెట్ కప్పి అతను ఆమె దగ్గర పడుకున్నాడు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అతని కౌగిలిలో ఉంచుకొని ఆనందంగా నిద్రపోయాడు. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.